స్టార్ట్. గుడ్ మార్నింగ్ అందరికీ. పిల్లలు, మనం ఇప్పుడు భారతదేశంలో అతి పురాతనమైనటువంటి అడవి ఏటూరు నాగారం అభయారణ్యంలోకి వచ్చాము. ఇక్కడ దట్టమైనటువంటి అడవి, ఇది చాలా పురాతనమైనటువంటిది. అనేక చెట్లు, పుట్టలు, వివిధ రకాలైనటువంటి జాతులు గల జంతువులు, చెట్లు మనకు ఎన్నో ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ముఖ్యంగా మీరు ఒక్కసారి అక్కడ చూడొచ్చు. అక్కడ మీరు అక్కడ చూపియండి, ఇది ఒక రాక్ బండింగ్ స్ట్రక్చర్. ఇది ఒక సివిల్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ ఎందుకు వేసారు ఇక్కడ అంటే, వర్షం పడినప్పుడు అడవుల లోపల ఏదైతే భూమి మీద వర్షం పడినప్పుడు, భూమి అంటే మట్టి, ఇట్ ఇస్ అ మిక్చర్ ఆఫ్ సిల్ట్, శాండ్, లోమ్, క్లే, మొత్తం ఇట్ ఇస్ ద పర్సంటేజ్ ఆఫ్ మిక్చర్ ఆఫ్ సిల్ట్, శాండ్, లోమ్, క్లే అండ్ అదర్ మినరల్స్ అండ్ అదర్ మన డేకే ఆఫ్ ద ట్రీ అండ్ ఎనిమల్. ఓకే, ఇది ఈ మట్టి లోపల, ఈ వీటి మధ్య అణువుల లోపల, మట్టి కణాల లోపల ఏదైతే మనం తీసుకుంటామో ఆ మట్టి కణాల లోపల వాయిడ్స్ ఉంటాయి, ఎయిర్ వాయిడ్స్. ఆ ఎయిర్ వాయిడ్స్ ఎప్పుడైతే వర్షం పడుతుందో ఆ ఎయిర్ వాయిడ్స్ నిండి ఆ తర్వాత దట్ కెనాట్ ఇంకా అది ఆపుకోలేదు. సో ఆ నీరు ఎక్కువైన తర్వాత, ఎయిర్ వాయిడ్స్ నిండిన తర్వాత ఆ వాటర్ బయటకు వచ్చేసి ఫ్లో అవుతుంది. సో ఆ ఫ్లో ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ డ్రైనేజ్. హైడ్రాలజీలో మనం డ్రైనేజ్ అంటాం. డ్రైనేజ్ అంటే వాటరు ఒక దగ్గర నుంచో ఇంకో దగ్గరికి వెళ్ళిపోయే మార్గాలు. ఇది ఒక చిన్న పిల్ల కాలువ. ఈ కాలువకు మనం అడ్డంగా ఈ స్ట్రక్చర్ వేయడం వల్ల వాట్ ఎవర్ ద వాటర్ అప్ స్ట్రీమ్ అంటాం మనం దాన్ని, అప్ స్ట్రీమ్ నుంచి వచ్చినటువంటి వాటరు వేగము పెరుగుతూ వెళ్ళిపోతుంది. వేగం పెరుగుతూ వెళ్ళిపోయినప్పుడు ఆ వేగంతో పాటు వెళ్తున్నటువంటి నీటితో పాటు ఈ రకంగా సాయిల్ లోపల మట్టి కొట్టుకొని పోతుంది. సో ఆ మట్టి కొట్టుకొని పోవడం వల్ల మనకు సాయిల్ యొక్క ఇందాక అనుకున్నటువంటి కంపోజిషను స్ట్రక్చర్ దెబ్బతిని పైన ఉన్నటువంటి మొత్తము మేరువ అంటే మంచి మట్టి అనేది కొట్టుకొని పోకుండా మనం ఈ స్ట్రక్చర్ ఆపుతాం. నెంబర్ 1, సాయిల్ ఎరోజన్ కంట్రోల్ స్ట్రక్చర్. నెంబర్ 2, వీఆర్ గివింగ్ టైమ్ టు ద పర్కులేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్లేస్. వాటర్ మనం లోపలికి చొచ్చుకొని పోవడానికి ఈ స్ట్రక్చరు ఒక టైం ఇస్తుంది. అంటే వెళ్ళిపోతూ ఉంటే జనరల్గా వాటరు వెళ్ళిపోతే వేస్ట్ అవుతుంది కదా, వేస్ట్ కాకుండా దానికి టైం ఇస్తుంది. ఇక్కడ వాటర్ స్టాండ్ అవుతుంది. స్టాండ్ అవడం ద్వారా డీపర్ లేయర్లకు వెళ్ళిపోతుంది వాటర్. ఎందుకంటే ఇందాక వాయిస్ నిండిపోయిన తర్వాత వాటర్ వెళ్ళిపోతుంది అనుకున్నాం కదా, ఇప్పుడు ఏమవుతుంది అంటే భూమి లోపలికి తెచ్చుకొని పోయి ఏదైతే మనం జల పలకం అంటాం లోపల, సో అది భూమి లోపల వాటర్ లెవెల్ పెంచుకుంటుంది. వాటర్ లెవెల్ పెంచుకోవడం వల్ల ఇక్కడ మోయిచర్ ఎక్కువగా ఉంటుంది. మోయిచర్ ఎక్కువ వల్ల కొన్ని చెట్లు మోయిచర్ తోటే బతికే స్పీసీస్ ఉంటాయి. అదేవిధంగా వేర్లకు నీటిని అందిస్తాయి. సో అదేవిధంగా ఎప్పటికీ గ్రీన్గా ట్రీస్ ఉంటాయి. సో వాటర్ వెలాసిటీని ఆపడం, తర్వాత సాయిల్ ఎరోజన్ కాకుండా నిరోధించడం, అదేవిధంగా నెమ్మదిగా వాటర్ను పంపిస్తుంది. మరి నిండినాక ఎట్లా సార్ అని అంటే నెమ్మదిగా అందులోపలికి వెళ్ళి వాటర్ వెళ్ళిపోతుంది. సో ఇలాంటి ఉపయోగము మనము మొత్తము ఇది ఉంటుంది. ఇది ఒక సివిల్ స్ట్రక్చర్. వాటర్ షెడ్ మేనేజ్మెంట్ కింద ఈ స్ట్రక్చర్స్ అడవుల లోపల మనం ఈ బండింగ్ వేసి మనం వాటర్ వెలాసిటీని ఆపి భూమి కోతకు గురి కాకుండా మనము చూస్తాము. సో ఇది చక్కనైనటువంటిది. ఈ వాటర్ షెడ్ మేనేజ్మెంట్లో ఇది ఒక టైప్. ఇది ఇంకా మనం ముందు మనకి ఎక్కడైనా దొరికితే డెఫినెట్గా మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా?